యుద్ధం చెయ్యాలని కోరుకోలే, అనివార్యంగా మనల్ని యుద్ధంలోకి లాగింది. అది ప్రొలాంగ్డ్ వార్ చేయాలని మనం అనుకోవట్లేదు. కాబట్టి అమెరికా అడిగినప్పుడు మేమే యుద్ధం కోరుకోలేదయా, మేము ముందే చెప్పాం ఉగ్ర శిబిరాలు కొట్టామని. వాడికి ఫోన్ చేసి చెప్పారట. నేను ఐఏఎఫ్ అధికారి భారతి చెప్తోంది ఏంటి, ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసిన రోజున మేము చెప్పాం వాళ్ళకి, అయ్యా మీ వాళ్ళు ఎవడో ఇక్కడికి వచ్చాడు, ఓ తాట తీసాము, మీ శిబిరాలనే కొట్టాము, ఇక్కడతో మనం ఆపేద్దామని చెప్పారట ఆ రోజే. చెప్పిన తర్వాత అబ్బాయి అట్టట్టా కుదరదా అన్నారట వాళ్ళు. సరే కుదరదా అనేటప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉన్నాము, వచ్చారు 4 తన్నులు తిన్నారు, అయినా సరే రంకిలేస్తున్నారు కాబట్టి ఆడికి వెళ్ళి కొట్టాము. ఇక ఆగుతో వాళ్ళ చేతిలో ఉంది, అది కొనసాగించాలా వద్దా అన్నది త్రివిధ దళాలు చెప్పేసినటువంటి మాట. ఇది ఎప్పుడైతే అదే విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారా, రుబియో మన జయశంకర్ని అడుగుతారు, ఇట్లా అంటున్నారు ఏం చేయమంటారంటే, మేమేమి యుద్ధం చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎప్పుడు యుద్ధోన్మాదం కనిపించకూడదు మనకి. పాకిస్తాన్ మన లక్ష్యం ఏంటి, తీవ్రవాద శిబిరాలు దాడి. అదే సందర్భంలో రెచ్చిపోతే సమాధానం చెప్పడం. ఫుల్ ప్లెడ్జ్డ్ వార్కి వెళ్ళాలి అని డిసైడ్ చేస్తే నరేంద్ర మోడీని ఆపగలిగిన మగాడు ఎవడూ లేడు. పీఓకేని తీసుకోవాలి అన్న టార్గెట్ ఏం లేదు, అది ఉంటే ముందే చెప్పేసేవాడు కదా నరేంద్ర మోడీ ఒక మాట చెప్పాక వెనక్కి తగ్గిన చరిత్ర ఇంతవరకు లేదు. ఉగ్రవాద శిబిరాలు బుద్ధి చెప్తానన్నాడు, చెప్పాడు. అప్పుడు పుల్వామా అటాక్ అప్పుడైనా, పఠాన్కోట్ ఎప్పుడైనా సరే మూలాలకే దెబ్బతీస్తామన్నాడు. ఇప్పుడు ఆ మూలాలకు సంబంధించినట్టు 2 బహవల్పూర్లో కావచ్చు, అక్కడ 2వ కేంద్రం ఏదైతే ప్రపంచంలో ఎక్కడ